అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి కేఏ పాల్ గారు ప్రజాశాంతి పార్టీ ఓటు శాతం లేని పాల్ గారు. మరి పాల్ గారు ప్రార్థన చేస్తే యుద్ధాలే ఆగిపోతుండే, శత్రువులు శత్రుత్వాన్ని విడిసిపెట్టేస్తున్నారు. మరి అటువంటి వారు అందరినీ ఇలా బ్రతిమలాడుకోవడం ఏమిటి? ఈ కేఏ పాల్ గారు రాష్ట్ర ప్రజలు చెప్పండి. మరి ఇలా బ్రతిమలాడటం ఏమిటి? ఒక్కసారి ప్రపంచ దేశాల మొత్తాన్ని కదిలించుకొని ప్రజలకు మైండ్ మారిపోయేలా చేసి ప్రార్థన చేయవచ్చు కదా, వాళ్ళ మైండ్లు మారిపోయేటట్టుగా. ఆయనకు ఎన్ని దేశాలు ఉన్నాయో ప్రపంచంలో, ఆ ప్రపంచాలలో దేశంలో ఎంతమంది ప్రజలు ఉన్నారో మరి వాళ్ళు మైండ్లు మారిపోయేటట్టుగా ఓటు వేయాలని ప్రార్థన చేయొచ్చు కదా. ఎందుకు ఇలా పనికి మాలిన ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ మాట్లాడుతూనే ఉంటారు? మళ్ళీ నేను అధికారంలోకి రావాలి, నన్ను ఎమ్మెల్యేని చేయండి, నన్ను సీఎం చేయండి అని అంటూనే ఉంటాడు. ఒక ప్రార్థన సేవకుడు, ఒక ప్రార్థన పాస్టరు, ప్రపంచ దేశాలకల్లా తెలిసినవాడు, మరి ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఎందుకు ఇలా మారిపోతున్నాడో ఒక్కసారి చెప్పండి. అలాంటప్పుడు దేవుడు సహాయం అనేది ఉండాలి కదా, జనాలకు మైండ్లు మారిపోవాలి కదా, వాళ్ళ మైండ్లలో పాతుకొని పోవాలి కదా. పాపం కేఏ పాల్ గారు మన ప్రార్థన సేవకుడు, మన గురించి దేవుడు సేవ చేస్తున్నారు. మనం కేఏ పాల్ గారిని సీఎం చేసుకుందాము, మన రాష్ట్రాలు అభివృద్ధి చేసేటట్టుగా, మన ప్రపంచ దేశాలు మొత్తం మార్చేస్తాడు, బాగా అభివృద్ధి చేయగలిగే వ్యక్తి కేఏ పాల్ గారు అని అనుకుంటారు కదా. మరి ఈ కేఏ పాల్ గారు ఎందుకు చేయటం లేదు ప్రార్థన? వాళ్ళ మైండ్లు మారిపోయి కేఏ పాల్ గారికి ఓటు వేయాలని, ఆయన సీఎం కావాలని ఎందుకు అనుకోవటం లేదు? ఒక్కసారి చెప్పండి. అలా ఉంటుంది. ఊరక పనికి మాలిన ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ మాట్లాడుతూనే ఉంటారు, కానీ దేనికి పనికి వచ్చేవాడు మాత్రం కాదు అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకొకటి, కేఏ పాల్ గారు ప్రజాశాంతి పార్టీ మరి 16 మంది ముఖ్యమంత్రులు నిన్ను కలిశారు అంటావు. మరి మన పక్క రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిన్ను 6 సార్లు కలిశారా? ఎందుకు కలిశారు? ఏం పని కలిశారు? ఒకసారి చెప్తారా? నీతో ఏం మాట్లాడడానికి ఎందుకు కలిశారు? నిన్ను కామెడీగా పక్కన పెట్టేసి నువ్వు నీ కామెడీ మాటలన్నీ మరి రాష్ట్ర అభివృద్ధి ఎందుకు చేయలేకపోతున్నావు? ఒకసారి రాష్ట్ర ప్రజలకు చెప్పండి. ఆయన కామెడీ మాటలన్నీ పక్కన పెట్టేసి అభివృద్ధి ఎందుకు చేయలేకపోతున్నాడో ఒకసారి చెప్పండి. ఊరక పనికిమాలిన ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ కామెడీగా నవ్వించుకుంటూ ఒక జోకర్ మాటల్లాగా, జోకర్ గారిలాగా అలా ఉండటం తప్ప దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. ఆయన అభివృద్ధి చేస్తుంటే దేశంని, ప్రపంచ దేశాల మొత్తాన్ని ఏ సీఎంలు వద్దంటారు? చెప్పండి. సీఎం గారు ఎవరన్నా వద్దంటారా? ఒకసారి చెప్పండి. ఎవరు వద్దంటానికి ఆస్కారం లేదు. మీరు చెయ్యవచ్చు, మీరు అధికారంలోకి రావచ్చు, మీరు అభివృద్ధి కూడా చేయవచ్చు. ఎవరు వద్దన్నారు? మరి ప్రజలకు తీసుకురా, లక్షల కోట్లు వాళ్ళకు పంచిపెట్టు ఓట్లకు. వాళ్ళు ఏమిటంటే ఒక సీప్ లెక్కరకు, ఒక బిర్యానీ ప్యాకెట్లకు 10 పరకో డబ్బులు కాసిపడి కకృతి పడి ఓటు శాతం వేసేవాళ్ళే. ఒక ఓటుకు 2,000 కానీ 3,000 కానీ పంచితే వచ్చి బూతుల దగ్గర కనపడుతున్నారు జనాలు, లేకపోతే వాళ్ళు కనపడరు. అటువంటి ప్రజలు వాళ్ళు.
వాళ్ళకి ఏదో ఒకటి ఆశ చూపియండి, మీకు ఓటు వేస్తారు. లేకపోతే ప్రార్థన చేయండి, ప్రపంచ దేశాలను మొత్తం మార్చుకోండి, వాళ్ళ మైండ్లు మారిపోయేటట్టు చేసుకోండి అని తెలియజేస్తూ, మీరు ఎందుకు కలిశారో ఏం కలిశారో అది రేవంత్ రెడ్డి గారికి కూడా తెలియాలి. నీ క్యాబినెట్ మాటలను పక్కన పెట్టియొచ్చు, మీరు అభివృద్ధి అనేది చెయ్యండి, లక్షల కోట్లు తీసుకొచ్చి ఆ జనానికి, పిచ్చి జనానికి ఇవ్వండి. వాళ్ళు డబ్బులు కాసిపడి ఓటు వేసేవాళ్ళే, లేకపోతే కనిపించరు, రోడ్ల మీద తిరగరు అని తెలియజేస్తూ, కేఏ పాల్ గారు ఒక్కసారి ఆలోచించండి. ఈ పనికి మాలిన మాటలు మాట్లాడేది ఆపండి. నువ్వు 16 సార్లు ఎందుకు కలిశావో ఏం పని కలిశావో అది రేవంత్ రెడ్డి గారే చెప్పాలి. ఆయనకు అభివృద్ధి అనేది తెలియనట్టు, మీరు కలిసినట్టు, మీరు మాట్లాడినట్టు మీరు నటిస్తున్నారు అని తెలియజేస్తూ, మరి రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన ప్రపంచ దేశాల మొత్తానికి వాళ్ళ మైండ్లో మారిపోయేటట్టుగా ప్రార్థన చెయ్యండి అని అన్నాను. మన ప్రపంచంలో అన్ని దేశాల మైండ్లు మారిపోవాలంటారు అని తెలియజేస్తూ, అందరికీ, ప్రజల మొత్తానికి హృదయపూర్వక ధన్యవాదాలు.